శ్రీ జెడ్పీహెచ్ఎస్ కోటగిరి స్కూల్ విద్యార్థులను ఈరోజు క్షేత్ర పర్యటనకు ఇద్దరు తీసుకెళ్ళనున్నారు. దీనికోసమే మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరిగింది. రెడీగా ఉన్నారు. ఈలోపు వాళ్ళకి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. దీనికై మేము ఇక్కడ వెజిటబుల్ బిర్యానీ చేయబోతున్నారు. దాదాపు 400 మంది పిల్లలకి వెజిటబుల్ బిర్యానీ. వీళ్ళకి లక్కీ ఛాన్స్ దొరికింది. బస్లో ప్లేస్ ఉందని చెప్పేసి వీళ్ళని కూడా తీసుకెళ్తున్నాం అనేసరికి వాళ్ళ ఆనందం చూడండి. ఫాస్ట్గా పరుగులు తీసేసి సంతోషంగా బస్సులో ఎక్కడానికి పరిగెడతా ఉన్నారు. అన్నీ కట్ చేయడం. ఆ తర్వాత పెద్ద గిన్నెలో ఆయిల్ వేసేసి దాంట్లో స్పైసెస్ లవంగ, ఇలాచీ, సాజీరా, చెక్క ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేశారు. ఆ తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ అందులో వేసేసారు. ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇది ఎంత బరువు ఉందో తెలుసా అసలు? మాకు అల్కా ఉంటుంది మేడం. నేను నీకు చెప్పట్లేదు, మాట్లాడుతున్నా. నేను యూనివర్సిటీ చెప్తున్నా. రాజేష్ డోంట్ టాక్, ఓకే? గ్రీన్ పీస్ జూమ్ చేసుకో. జూమ్ జూమ్. సోయా చంక్స్ యాడ్ చేసుకోవచ్చు. సోయా చంక్స్ కూడా బాగుంటాయి. ఓకేనా? లేదు మేడం బులారే చలో. లాస్ట్లీ కొరియండర్ అండ్ మింట్, కొత్తిమీర పుదీనా వేసేసారు. అందులో కూడా సేమ్ కొత్తిమీర పుదీనా వేసేసి మిక్స్ చేసేస్తాం. కర్డ్ బీట్ చేసి అందులో వేసేసారు. हाँ डाल दिए, दही डाल दिए उसमें. వేడి నీళ్ళలో కేసరి వేసేస్తున్నారు. ఆహా, కలర్ స్టార్ట్ అయింది. కలరింగ్ ఈ కలర్ అవుతుంది. సాఫ్రాన్ ఇది కాస్ట్లీయెస్ట్ స్పైస్. ఇది ఫ్లవర్ అన్నమాట. సాఫ్రాన్ వాటర్ అందులో కొంచెం పోసి ఇంకా ఇంత రైస్ పైన వేయడానికి కాబోలు పక్కన పెడుతున్నారు. నెక్స్ట్ ఘీ,
మేడం మేడం జూమింగ్ జూమింగ్. ఇంటికాడ ఫోన్ దొరికిందంటే పాటలు పెట్టుకోవటం. మీద పడదు. ఫుల్ ఉన్నాయి వాటర్ 3-4. ఇది 40 kgs గిన్నె, 70 kgs గిన్నె. మై గాడ్. ఏ పక్కడే చికెన్ అలుగుతున్నా అన్నప్పుడు రావద్దు, చిన్న కొన్నాను. అదే చూసుకోరాదు. కానీ నో నో. इलायची पाउडर, लवंग, शाही जीरा, कबाब चीनी, नो कबाब चीनी, या शाही जीरा, salt and చెక్క. ఏంటండి ఇంకా ఈ వయసుకి ఇంకేం చేస్తామండి? ఒక సంవత్సరం చేస్తానో లేకపోతే ఎప్పుడు బంద్ అవుతామో తెలియదు. 71 సంవత్సరం నాకు ఇప్పుడు. చెయ్యిగా ఓపిక ఉండాలి కదా. 71 సంవత్సరం. వాళ్ళ అమ్మ నేను మామూలుగా ఇద్దరం. ఏం చేశారు? నాన్న పేరు, అమ్మ పేరేమో లక్ష్మి. అదండి అమ్మ అని పిలవమంటే మా అమ్మాయిని ఒప్పుకునేవాడు కాదు. వాళ్ళ అమ్మ అంటే తర్వాత తెలుగు వచ్చాక కొద్దిగా అమ్మ అన్నం పెట్టలే కొట్టింది. మరి రాజస్థాన్ నుండి వచ్చాడు కదా రాజేష్, మరి అమ్మ నాన్న పేర్లు మన తెలుగు వాళ్ళలాగా ఉన్నాయి. మరి అదే మరి అక్కడి నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు అమ్మమ్మ గారాల పట్టి తయారయ్యాడు. ఇక తర్వాత ఇక తెలుగు వచ్చాక ఎందుకురా అమ్మ అని పిల్లవ ఎందుకురా అంటే అమ్మ పొద్దుంది అన్నం పెట్టలే, పొద్దుకి ఈ గాడి తినా పొద్దుకాల ఈ గాడి దిగినా అది చెప్పేవాడు. వాటర్ టెక్స్చర్ పెద్ద డొంగ. ఇప్పుడు పడుతుంది. అక్కడ ఒకటే మేడం. ఏం కాదు బాబు, డ్యామేజ్. మొక్కలు దోసుకో ఫస్ట్. ఓకే మేడం. సి దిస్ ఈజ్ ఫేస్ సైప్రస్ E2. చూసిన ఇంగ్లీష్ ఎట్లా మాట. ఇక్కడ ఆయిల్ ఉంది. అది మాకు కాదు మేడం, చెప్పేసి మీకు తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ చూశాను కదా, అందుకే మీకు చెప్తాను. మేము ఫస్ట్ చూసాం మేడం.
తిందు రాజు రాగు. బిర్యానీ రైస్ పొడి పొడిగా ఉండడానికి మెయిన్ స్టెప్ ఇదే. సో ఏంటంటే అక్కడ రైస్ కుక్ అవుతుంది కదా, కంప్లీట్గా కుక్ అయినాక అడ్వాన్స్ దాంట్లో షిఫ్ట్ చేయకుండా కొంచెం ఇప్పుడు ఇది కొంచెం కుక్ అవ్వగానే ఇందులో వేసారు కదా, మొత్తం వేయడం లేదు, మళ్ళీ ఇంకా అది కుక్ అవుతూనే ఉంది. మళ్ళీ కాసేపు అయ్యాక ఇంకో రౌండ్లో ఇంకొక లేయర్ వేస్తారు. మళ్ళీ ఆ తర్వాత ఈలోపు ఇంకో షిఫ్ట్లో కుక్ అయింది, మళ్ళీ దానిపైన లేయర్గా వేస్తారు. ఇట్లా లేయర్ బై లేయర్ దాన్ని డిఫరెంట్ కుకింగ్ టైంతో రైస్ని సెపరేట్ చేసి దీంట్లో వేసి మూత పెట్టి దమ్ వేస్తారు అన్నమాట. సో ఫస్ట్ షిఫ్ట్లో ఇక్కడ గ్రెయిన్స్ చూసారా ఎలా ఉన్నాయో. జస్ట్ ఆ అన్నము కొంచెం ఉడకడానికి వచ్చే స్టేజ్లో రైస్ తీసి ఇందులో వేశారు. ఇప్పుడు ఇంకా అక్కడ రైస్ కుక్ అవుతూనే ఉంది, కంప్లీట్గా ఈ గిన్నెలోకి రాలేదు. ఇంకా ఇందులో ఉన్న రైస్ కుక్ అవుతుంది చూసారా. సో రైస్ రెండింట్లో ఈక్వల్ క్వాంటిటీలో షేర్ చేస్తున్నారు. ఇంత పెద్ద డోంగాతో దాంట్లో మిగిలిపోయిన రైస్నంతా జల్లీలోకి షిఫ్ట్ చేస్తున్నారు. ఇది బిర్యానీలో చేయాల్సిన ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట. రైస్ ఎక్కువ కుక్ చేసినా లేదంటే తక్కువ కుక్ చేసినా బిర్యానీలా ఉండదు. కాబట్టి అకార్డింగ్ టు ద కుకింగ్ టైమ్ లేయర్స్గా వేసి కింద కొంచెం తక్కువ ఉడికిన రైస్ పైన వచ్చేసరికి కొంచెం కుకింగ్ టైం ఎక్కువ తీసుకున్న రైస్ని అట్లా లేయర్స్గా వేస్తున్నారు. ఏం ఆకలి లేదులే, ఉప్మా తిన్నారుగా. నువ్వు తినలేదా? టిఫిన్ తినలేదా? నేను తినకుండా కూడా ఆగిపోతాం. ఇక్కడ మేడం వంటలు మీకే రేపు చేసి పెడుతుందంట, అందుకే ఇందాక మసాలాలు వేసి కుక్ చేసిన రైస్ వాటర్ని ఇప్పుడు ఫిల్టర్ చేశారు కదా, ఆ వాటర్ని రైస్ పైన చల్లుతున్నారు. ఆ మిరపకాయలు మసాలాలు అన్నీ కూడా ఇంట్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఆయిల్. ఆహా, షైనీ రైస్.
అవి నీళ్ళు కాదండి, నూనె. జల్ రా షాయద్. ఇప్పుడు కేసరి వాటర్. Look at the structure, look at the texture, look at that. That's all. కింద మొత్తం అంటం దాదాపుగా తగ్గించేశారు. పైన ఆ పై నుండి వచ్చిన నిక్కలనన్నిటిని మూత పైన వేసి దమ్ ఇస్తున్నారు. ఇప్పుడు దమ్ పైన దాన్ని కుక్ చేస్తున్నారు. ఇదే సార్ ఇంకా పంపించిన పిల్లల్ని పంపించి అరే అందరూ ఇటు అరే వస్తున్నా అరే ఎవరా బాట అరే చాలా అరే 9th క్లాస్ పిల్లలు అరే మళ్ళీ ఈ గుట్టెక్కినారు అరే రైట్ ఇక్కడ పెట్టండి రైట్. అలా వాటర్ బాటిల్ అలా గ్లాసులు ఇస్తాయి. అంత శుభ్రం చేయాలి. పిల్లలు ఒకటేసారి బాగా ఆకలైనట్టుంది సార్. అది ఎటు టైం ఇవ్వాలి. మీకు అవసరం మళ్ళీ రండి. ఇటు రండి, కొందరు ఇటు రండి. దగ్గర పట్టు, ప్లేట్ దగ్గర పట్టు. బాటిల్ మీ రైస్ టేస్ట్ బాగా నచ్చింది. మంచి పని అబ్బాయి. కోతులు వస్తున్నాయా? పెట్టాలా మేడం?